ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఈ దినము దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును అన్నాడు. ఎవరు నోరు మూస్తానంటున్నాడు? భక్తిహీనుని నోరు మూస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనించాలి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సాయం చేసేవాడు, దేవుడు మేలు చేసేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు నీకు స్వస్థతనిచ్చేవాడు, దేవుడు మీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేసేవాడు. ఎప్పుడు అని ఆలోచన చేస్తే సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, మనం ఎలా ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. నీతి లేకపోతే దేవుడు మనలను దీవించలేం. ఎంత కాలమైనా సరే గొర్రెకు బెత్తడు తోకన్నట్టుగానేమో బ్రతుకుందండి. ఎంత కాలము సరే మా జీవితాలు ఇలాగే ఉంటున్నాయండి, బాగుపడలేకపోతున్నాం అని బాధపడుతున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నీతి కలిగి ఉండండి. దేవుడు మీ తలల మీదకి ఏం పంపిస్తాడంట? ఆశీర్వాదం పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన అంటాడు, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయబడుతుంది. మరి వీళ్ళెవరు? మొదట చెప్పింది నీతిమంతులు కలిగిన బ్యాచ్. రెండవ బ్యాచ్ గురించి చూస్తున్నాము. రెండో బ్యాచ్ ఏంటంటే బలత్కారముతో నిండిన బ్యాచ్. వీళ్ళు ఎవరంటే బూతులు, పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, లేకపోతే ఆదివారం కంట ముందు శనివారం వరకు ఒకలాగాను, ఆదివారం ఒకలాగాను, సంవత్సరం అంతా ఒకలాగా, డిసెంబర్ నెల వచ్చినప్పటికి మరొకలాగా, ఇలాగా వేషధారణ కలిగిన భక్తి కనుక చేసినట్లయితే వాళ్ళు బలత్కారముతో నింపబడి ఉన్నారు. వారి జీవితములో భక్తి లేదు, భక్తిహీనత మాత్రమే ఉంది. అయితే పైకి మేము భక్తులమని చెప్పుకుంటున్నారు, మామూలుగానే మందిరానికి వెళ్తారు, మామూలుగానే వస్తారు, కానీ వారం అంతా వారి జీవితం ఎలా ఉందంటే బలత్కారముతో నోరు నింపబడి ఉన్నది. వారి నోటి నిండా బూతులే, మాట్లాడితే రకరకాల బూతులు, పోకిరి మాటలు, ఇతరులను దూషించడము, ఇతరులను శపించటము, ఇతరులను హేళన చేయటము, కత్తిపోటి సూటి లాంటి మాటలు మాట్లాడి పొరుగు వారి మీద పడుతూ ఆ రకరకాలుగా వారి జీవితాన్ని కొనసాగించుకునేవారు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అటువంటి స్థితిలో ఉన్న వారి యొక్క జీవితం ఎలా ఉంటదంటే వారి తలల మీదకి ఆశీర్వాదాలు రావు, కానీ వారి తలల మీదకి శాపాలు వస్తాయి, వారి తలల మీదకి కీడొస్తుంది, వారి తలల మీదకి పాపము వేలాడుతుంది, వారి తల మీదకి వారి కుటుంబంలోనూ వారి జీవితంలో ఏముంటుందంటే సాతానుగాడు ఏలుబడి చేస్తాడు. కనుక వారి నోరు ఏమవుతుందంటే మూయబడుతుంది. వారి నోరంట మూసివేస్తానంటున్నాడు. కానీ ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి విధేయత కలిగి ఆదివారం ఒకలా కాకుండా ఆదివారం నుంచి మళ్ళా వచ్చి ఆదివారం వరకు ఒకేలాగా, సంవత్సరం అంతా ఒకేలాగా, ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చుంటున్నా, ఎక్కడ లేస్తున్నా, ఎప్పుడు కూడా ఒకేలాగా ఎవరైతే ఉంటారో వారి మీదకి దేవుడు అంటున్నాడు, వారి తల మీదకి ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదములు వస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆశీర్వాదం అంటే ఒకటే వస్తుంది, కానీ ఆశీర్వాదములు అన్నాడు. అది ఇల్లు కావచ్చు, వాకలు కావచ్చు, భూములు కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఆహారం కావచ్చు, పిల్లలు దీవించబడటం కావచ్చు, పిల్లలు ఆశీర్వదించడం కావచ్చు, కుటుంబం వర్ధిల్లించడం, ఏదైనా అడిగినా సరే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచాలంటే మొదట మనలో ఉండవలసిన గుణం ఏంటంటే నీతి అనేది ఉండాలి. నీతి. అబ్రహాము నీతిమంతుడు, అందుకే అతడు యథార్థవంతుడు, కనుక అతడు దేవునిలో ఎంతో అభివృద్ధిలోనికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఏం చెప్తుందంటే నీవు నీతి కలిగి ఉండు, నీ తల మీదకి నేను ఆశీర్వాదములు పంపిస్తానంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అవినీతి మంతుని నేను ఆశీర్వదిస్తాను, లేకపోతే అప్పుడప్పుడు వచ్చినా సరే పర్వాలేదు నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎలా తిరిగేసినా పర్లేదు, మీ నెత్తి మీద కృప ఉంది నేను ఆశీర్వదిస్తాను అని అంటలేదైనా. నువ్వు నీతి కలిగి ఉండు. నువ్వు నీతి కలిగి ఉంటే నీ నీతిని బట్టి నీ తలల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఒక రోజున నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే మహిమ లోకములు, పరలోకములు. అక్కడికి వెళ్ళిన వెంటనే బల మంచి నా దాసుడా, నా దాసురాల, నా కుమార్తె, నా కుమారుడు అని చెప్పి ఆయన నీ తల మీద నీతి కిరీటాన్ని దేవుడు, నీతి శూరుడైన దేవుడు నీతి కిరీటాన్ని నీ తల మీద పెట్టబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనము ఆశీర్వాదములు పొందుకోవాలంటే, ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక బండి కావాలన్నా, లేకపోతే ఏదో అడుగుతున్నాం, గర్భఫలమా, అనారోగ్య సమస్య నుండి విడుదల పొందుకోవటమా, ఏది కావాలన్నా సరే మొదట నీతి కలిగి ప్రార్థించాలి, యథార్థత కలిగి ప్రార్థించాలి, ఓపిక, సహనము, నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. అలా ప్రార్థించిన యోబు జీవితంలో 2 దీవెనలతో యోబు దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు అంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా నీతి, యథార్థత, విశ్వాసము, భక్తి, విధేయత కలిగి దేవునికి లోబడి మన జీవితాలను దేవుని కొరకు సమర్పించుకుని దేవుని కొరకు జీవిందాం, నీతి కిరీటాన్ని పొందుదాం. ఈ భూమి మీద ఉన్నంత కాలము నీతిమంతుడైన దేవునిలో నీతిగా జీవిస్తే ఆయన అంటున్నాడు మీ తలల మీదకి ఆశీర్వాదములు వస్తాయని చెప్తున్నాడు. కనుక అటు ఆశీర్వాదముల దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. భక్తిహీనుల వలె ఉండవద్దు. భక్తిహీనుల నోరు మూసివేయబడుతుంది, కానీ దేవుని బిడ్డల నీతిమంతుల నోరు ఎప్పుడు తెరుస్తున్నాడు. అందుకే అంటాడు, మనం కలకని వారి వలె ఉంటే మన నోటి నిండా నవ్వు ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలంట? నవ్వు ఉండాలి దేవుడు. కాబట్టి దేవుడు మనకి నవ్విచ్చే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీతినిచ్చే దేవుడు. నీతి కలిగిన మన జీవితాల్లో నీతిమంతుడైన దేవుని కలిగి ఉందాం. నీతిమంతుడైన దేవుడు మనకు ఉంటే అవగినకున్నవన్నీ మనవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తలలోంచి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ నమ్మకమైన మా తండ్రిని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా కొద్ది నిమిషాలు వాక్యాన్ని బోధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు కలిగిన సమస్తాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీతి మంతుల మీద తలమేళ్ళకి ఆశీర్వాదం వస్తుందని చెప్పావు. నీతి కలిగి జీవింతే ప్రభా నువ్వు ఆశీర్వాదాలు ఇస్తానంటున్నావు. కనుక అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేసి దీవించి ఆస్వాదించి కృప చూపించి మహిమను పొందమని, అనారోగ్యంతో బాధపడుతుంటే ముట్టి స్వస్థపరిచి బాగు చేసి లేవనెత్తి నడిపించి సాక్షులుగా నిలబెట్టమని ఈ ప్రార్థన అంగీకరించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.